పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 3 గుడ్లకు 500 రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. సాధారణంగా మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా ఎగ్కి సంబంధించినటువంటి ఐటెం తిన్నా కూడా 10 రూపాయలు 15 రూపాయలు లేకుంటే చివరగా ఒక్క బాయిల్డ్ ఎగ్కి 30 రూపాయలు 50 రూపాయల వరకు ఖరీదు ఇచ్చేస్తాం దాని యొక్క స్పెషాలిటీని బట్టి. కానీ ఇక్కడ ఒక హోటల్లో 3 గుడ్లకు 500 రూపాయలు ఛార్జ్ చేసినటువంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబైలోని ఒక ప్రముఖ 5 స్టార్ హోటల్లో బస చేసినటువంటి గెస్ట్కి ఎదురైనటువంటి ఈ అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అతను ఆర్డర్ చేసినటువంటి ఒక పరాటా, 3 ఉడికించినటువంటి గుడ్లు, పెరుగు, మిల్క్ షేక్ ఏకంగా 2300 రూపాయల బిల్లు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ముఖ్యంగా కేవలం 3 గుడ్లకు 499 రూపాయలు ప్లస్ ట్యాక్సులు వసూలు చేయడాన్ని అసంబద్ధం అంటూ పోస్ట్ చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్ యూజర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ముంబైలోని ఒక ప్రముఖ హోటల్లో బస చేశాడు. రాత్రి డిన్నర్ కోసం రూమ్ సర్వీస్లో కొన్ని సాధారణ ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. అనంతరం వచ్చినటువంటి బిల్లు చూసి నివ్వరపోయాడు. నేను ఆర్డర్ చేసింది పెద్ద ఫ్యాన్సీ డిష్ ఏం కాదు, కేవలం ఆలు పరాటా, కొన్ని ఉడికించినటువంటి గుడ్లు, పెరుగు, వనిలా మిల్క్ షేక్. కానీ దీనికి బిల్లు 2300 రూపాయలు వచ్చింది. అంటే 3 గుడ్ల ధర దాదాపు 500 అన్నమాట. ఇది నమ్మలేకపోతున్నాను అని ఆవేదన వ్యక్తం చేస్తూ వాట్ ద హెల్ అంటూ టైటిల్లో వీడియోను పంచుకున్నాడు. 5 స్టార్ హోటల్లో మౌలిక సదుపాయాల కారణంగా ధరలు ఎక్కువగా ఉంటాయని తనకు తెలుసని, కానీ ఈ స్థాయిలో ఉండటం సమంజసం కాదని అతను అభిప్రాయపడ్డాడు. బయట 10-12 రూపాయలకు పలికేటువంటి ఒక గుడ్డుకు ఇక్కడ సుమారు 160 నుంచి 170 రూపాయల చొప్పున వసూలు చేశారు. మార్కప్ వేసినటువంటి 4 లేదా 5 రెట్లు వేయాలి, కానీ ఈ స్థాయిలో ఉండడం చాలా అసంబద్ధం అంటూ కూడా అతను ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో పోస్ట్ చేసినటువంటి కొద్దిసేపటికే వైరల్గా మారింది. దీనికి 2.2 లక్షలకు పైగా వ్యూస్ ఇంకా కొనసాగుతున్నది. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో పైన. కొందరు గెస్ట్కు మద్దతుగా నిలిస్తే మరికొందరు హోటల్ను సమర్థించారు. గుడ్ల సంగతి పక్కన పెడితే ఒక పరాటాకు 1100 వసూలు చేయడం మరింత దారుణమని ఒక యూజర్ కామెంట్ చేయగా, అంతర్జాతీయ పర్యాటకులకు ఈ ధర $20 నుంచి $25 సమానం, అది పెద్ద విషయం కాదని మరొకరు అభిప్రాయపడ్డారు. మరికొందరు నెటిజన్లు గెస్ట్నే తప్పుపెట్టారు. రూమ్ డైనింగ్ సర్వీస్కు అదనపు ఛార్జీలు ఉంటాయి, అదే బఫేలో తిని ఉంటే సగం ధరకే అయ్యేది. 5 స్టార్ హోటల్లో దాబా రేట్లు ఆశించకూడదని ఒకరు చురక అంటించారు. గుడ్ల ధర 50 రూపాయలు అయితే వాటిని మీ బెడ్ వద్దకు డెలివరీ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ 450 రూపాయలు. ఎయిర్పోర్ట్ కాఫీ ధరను ఇంటి కాఫీతో పోల్చడం లాంటిదే అని మరికొందరు కామెంట్లు చేశారు. మొత్తంగా ఈ ఘటనతో ప్రీమియం హోటళ్లలో ధరల విధానం పైన ఇప్పుడు మరొకసారి విస్తృత చర్చ మొదలైంది. जस्ट लुक एट दिस. मैंने डिनर ऑर्डर करा है, नथिंग टू फैंसी, जस्ट आलू का पराठा, सम बॉइल्ड एग्स एंड अ बोल ऑफ कर्ड एंड वनीला मिल्क शेक. जस्ट लुक एट द बिल, दिस इज़ 2300 मतलब, एंड एग्स की कॉस्ट है 500 रुपीज़, लाइक 499 प्लस टैक्सेस. सो करेंटली आई एम इन मुंबई एंड आई एम स्टेइंग एट हिल्टन. मुझे प्राइसिंग से नॉर्मली इतनी ज़्यादा परेशानी होती नहीं है जब भी मैं थोड़ी सी एक्सपेंसिव जगहों पे जाता हूँ, क्योंकि मुझे पता है उस इंफ्रास्ट्रक्चर की एक कॉस्ट है अपने आप में. बट अब 500 रुपये के 3 अंडे, मतलब ठीक है, यू कैन ओवर चार्ज और मे बी यू कैन, आपके अपने जो भी मार्कअप हैं, जो भी कॉस्ट है, आप कितने का अंडा आता है. दिस इज़ नॉट इवन, आई डोंट थिंक सो दिस इज़ अ फैंसी एग. कोई बेसिक से एग्स हैं, 10-12 रुपये पर पीस पड़ता है. उसके आप कितने 4-5 टाइम्स आप चार्ज कर सकते हैं, मतलब यही कॉस्ट हो सकती है, राइट. बट 3 अंडे 500 रुपये के, मतलब इट्स कितना मोर देन लाइक 160-170 का कुछ एग पड़ रहा है प्लस टैक्सेस.